ఈ బ్లాగింగ్ కిట్ చూసిండ్రు అనులా ఎట్లున్నదో మనం చేతులతోని ఊకి అటు ఇటు అని చేయాల్సిన అవసరం లేకుండా బాడీకి మంచిగా సెట్ చేసుకున్నాం అనుకోండి కథం ఇక మన పని మనమే చేసుకొని మన వీడియోలు మనం రికార్డ్ చేసుకోవచ్చు ఇంకో చూడాల్సిన అవసరం లేనే లేదు మళ్ళీ రికార్డింగ్ మంచిగా అవుతుందా లేదా అనేది కూడా మనకు మంచిగా కనబడుతుంది దాన్ని బట్టి మనం సూపర్గా చూసుకోవచ్చు ఇక ఈ బ్లాగింగ్ కిట్ని అయితే ముందుగా నేనైతే ఆన్లైన్లోకి వెళ్ళి ఆర్డర్ చేసిన తర్వాత ఇక 2-3 రోజులు టైం పట్టింది ఇక వచ్చిన తర్వాత శుభ్రంగా ప్యాకెట్ని అయితే కట్ చేసిన ఇందులో ఏమేమి ఉంటాయి అనే ఎగ్జైట్మెంట్ కూడా నాకైతే మస్తుగా ఉన్నది పనికి రాకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టాలి కాబట్టి అన్నీ సీదా సాఫ్గానే అయితే కట్ చేసినాము అల్లకెళ్ళి మొత్తం సామాన్ అయితే వెళ్ళింది ముందుగానే అయితే ఈ బెల్ట్ పట్టి అన్నిటికంటే పెద్దగా ఉన్నది ఇక ఈ చిన్న పేపర్ అనేమో దీన్ని ఎట్లా సెటప్ చేసుకోవాలి 1 by 1 దేనికి అటాచ్ చేయాలని మొత్తం ఫుల్ గైడెన్స్ అంతా ఈ చిన్న పేపర్ ముక్కలనే ఉన్నది గదాన్ని చూసుకుంటే నేను కూడా సెటప్ చేస్తున్నా ఇక ముందుగా అన్నిటికంటే ఇక మంచిగా స్ట్రాంగ్గా మనకి ఎక్కువ పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేది అయితే ఈ బెల్ట్ ఏనులా ఎందుకంటే బాడీకి ఉంటుంది కదా బాడీ బ్లాగింగ్ కిట్ కదా ఇది అంటే చేతులతో మెయింటైన్ చేసి ఊకి ఆడుది ఇప్పుడు చేతులు వస్తున్నాయి మొబైల్ స్టాండ్ అది దాని అవసరం ఏం లేదు మళ్ళీ రికార్డింగ్ కూడా బందోబస్తుగా అవుతుంది ఇక చూసింది కదా ఎట్లున్నదో స్కూల్ బ్యాగ్ వేసుకున్నట్టు వేసుకోవాలి దాని తర్వాత ఇంకొక చిన్న కవర్లనేమో దీనికి సంబంధించిన మొబైల్ది హోల్డర్ ఉంటుంది కదా అంటే మన మొబైల్ పెట్టుకోవడానికి అదే వెళ్ళింది ఇక దాన్ని మధ్యలోకి అటాచ్ చేయడానికి ఇక కొన్ని స్క్రూలు స్ప్రింగ్ లాంటివి అవి కూడా వచ్చేసినాయి ముందుగా నాకు కూడా సమజ్ కాలే కానీ పేపర్ ముక్కను బాగా పట్టుకొని అబ్జర్వ్ చేసినాక అప్పుడు అర్థమైంది దేన్ని అటాచ్ చేయాలి అని గట్ల అటాచ్ చేసిన తర్వాత కథం బెల్ట్ అయితే తొడిగేసిన స్కూల్ బ్యాగ్ ఎరికే కదా సేమ్గా బ్యాగ్ వేసుకున్నట్టే ఉన్నది ఇక అది వేసుకున్న తర్వాత కథం సెటప్ చేసేసినామా అయిపోయింది దీనికి ఫోన్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక దీని యాంగిల్స్ని బట్టి మనము కొంచెం అక్కడ మిడిల్లో ఉన్నదాన్ని ఇట్లా లూజు టైట్ చేసేస్తే మనకి యాంగిల్స్ అనేది వస్తాయి ఇది మొత్తం కిందికి కావాలంటే లేదు మనకు టోటల్ స్ట్రేట్గా కావాలంటే ఇట్లా అలా సైడ్లు సెట్ చేసుకున్న తర్వాత స్క్రూని టైట్ అనుకోవాలి లేదనుకోండి ఫోన్ కింద పడిపోతుంది మరి జాగ్రత్తలు కూడా మంచిగానే పాటించుకోవాలి ఇక లేదు మనకి ఇట్లా లాంగ్ లెంత్ వీడియోకి కావాలంటేనేమో ఇట్లా ఇక ఇది కూడా అంతే టోటల్ కిందికి కానీ లేదంటే మన హైట్కి కానివ్వండి మంచిగా లెవెల్ అయితే మాత్రం మస్తుగా రికార్డ్ అవుతుంది ఇలా నిజంగా రికార్డ్ అవుతుందా లేదా అనేది కూడా నేను రికార్డింగ్ పెట్టుకొని కిచెన్లో పోయినా గిన్నె మంచిగా కనబడుతుంది మనం వేసే సామాన్లు అన్నీ కరెక్ట్గా రికార్డ్ అవుతున్నాయా లేవో కూడా వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా మనది మనమే తీసుకుంటూ మన వంట మనం ఈజీగా చేసుకోవచ్చు గిట్లా మస్తు యూస్ఫుల్గా ఉంది ఇదైతే